హాయ్ అండి. మా అమ్మమ్మ ప్రథమ వర్ధంతి మొన్న లాస్ట్ వీక్‌లో అయిందనమాట. అప్పటి నుంచి పెడదాం అనుకుంటున్నాను కానీ పెట్టట్లేదు. అదేంటి ఇలాంటి వీడియోస్ కూడా యూట్యూబ్‌లో పెట్టడం అంత అవసరమా అని మీరు అనుకోవచ్చు. కానీ మా అమ్మమ్మ కోసం కొంచెం ఏవైనా చెప్పాలనిపించిందనమాట. మా అమ్మమ్మ కోసం కొన్ని మాటలు మీకు చెప్తామని చెప్పి ఈ వీడియో పెట్టడం జరిగింది. అందరికీ అమ్మమ్మలు, నానమ్మలు అంటే చాలా ఇష్టం కదా! అలాగే నాకు కూడా చాలా ఇష్టం అండి. మా అమ్మమ్మ, నానమ్మ అంటే వాళ్ళని నేను కోల్పోయాను. వాళ్ళు ఇప్పుడు నాకు ప్రెజెంట్ అయితే లేరు. మనలో కూడా చాలామందికి అమ్మమ్మలు, నానమ్మలు కొంతమందికి ఉంటారు, కొంతమందికి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళతో మనం గడిపిన రోజులన్నీ గుర్తొస్తే చాలా బాగుంటాయండి. నిజంగా వాళ్ళు మన జీవితంలో ఇలాంటి మంచి నానమ్మని, మంచి అమ్మమ్మని అబ్బా ఇప్పుడు కోల్పోయామా అనిపిస్తూ ఉంటుంది మనకి. వాళ్ళ గతంలో వాళ్ళతో గడిపిన రోజులు తలుచుకుంటే. అలాగే మా అమ్మమ్మ కూడా మా ఫ్యామిలీలో పెద్ద దిక్కనే చెప్పాలండి. మా తాతగారేమో అంటే పెళ్ళైన తర్వాత కొంచెం ఎర్లీ స్టేజ్లోనే చనిపోయారనమాట. అప్పటి నుంచి పిల్లలు చిన్నవాళ్ళు, మా మావయ్య గారు, మా 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 అమ్మమ్మ వీళ్ళిద్దరూ కలిసి అలా పిల్లల్ని పెంచుకుంటూ కుటుంబాన్ని ఒక మంచి స్టేజ్లో నిలబెట్టారండి. మా అమ్మమ్మకి చాలా పేషెన్స్ అనమాట, చాలా ఓర్పు అండి. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అంత పేషెన్స్ అనమాట తనకి. మనం అసలు ఏదైనా బాధలో ఉన్నా సరే తను కనిపెట్టేసేది అనమాట. మన ఫేస్ ఫీలింగ్స్ చూసి మనకి ధైర్యం చెప్పేదనమాట. ఎప్పుడైనా నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తే నన్ను ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనకి బాధ అనిపిస్తుంటాయి కొన్ని సందర్భాల్లో. అదేంటి అలా ఉన్నావు అమ్మా, నువ్వు బాధపడక, బాధలు ఎల్లకాలం ఉండిపోవు, నీకు కూడా సుఖం వస్తుంది, మంచి రోజులు కూడా ఉంటాయి, నువ్వు అలా బెంగపడొద్దు అని ధైర్యం చెప్పేదండి. ఎప్పుడైనా కొంచెం వీక్ అయిపోయినా, సన్నంగా అయిపోయినా, ఇలా అయిపోతున్నావేంటి, ధైర్యంగా ఉండాలి, మరి మేమందరం ఎలా వచ్చాము అని వాళ్ళ తాలూకా కష్టాలు చెప్తే ఎంత కష్టం ఇలా అనుభవించారా, మనది చాలా తక్కువ అనిపిస్తుంది అనమాట. వాళ్ళు అంత మంచి మాటలు చెప్తూ ఉంటారండి. నిజంగా వాళ్ళ పేషెన్స్ దగ్గర మనకు అసలు చాలా శుద్ధ వేస్ట్ అనమాట. వాళ్ళు చెప్పిన మాటలు వింటుంటే అందులో ఒక 5 పైసలు మనం పాటిస్తే మనం చాలా సూపర్గా ఉంటాం. నిజంగా నేనైతే వింటానండి. వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా నేను వింటూ ఉంటాను. విని ఇలా ఉండాలా, ఇలా ఉండకూడదా అని నేను కూడా కొన్ని విషయాలు చాలా వరకు నేను తెలుసుకుంటూ ఉంటాను. వాళ్ళు చెప్పిన విషయాలు కూడా నేను వింటానండి. వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఉంటాను కూడా ఒక్కొక్కసారి. అలా వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళ పెద్దల కోసం, వాళ్ళ అత్త మామగారి కోసం వీళ్ళు ఎలా ఉండేవారు, అవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటే నేను కూడా అంతే పేషెన్స్గా వింటూ ఉంటాను. అలా మా అమ్మమ్మ ఏ రోజు కూడా కొడుకు కోళ్ళ కోసం చెడుగా చెప్పుకోవటం కానీ అలాంటిది ఏ రోజు కూడా ఉండదండి. ఎప్పుడు మంచిగా చెప్తుంది. తను ఒకవేళ వాళ్ళకి వీలు పడక ఎప్పుడైనా తన దగ్గరికి వెళ్ళకపోయినా సరే తను అపార్థం చేసుకునేది కాదనమాట. ఎప్పుడు వాళ్ళు మంచి కోరే వ్యక్తి. వాళ్ళని ఎప్పుడు కూడా చెడ్డ చేసేది కాదండి. మా అమ్మమ్మకి 9 మంది సంతానం అండి. 5 అబ్బాయిలు, 4 అమ్మాయిలు అనమాట. ఒక అమ్మాయి చిన్నప్పుడే చనిపోయిందట. వీళ్ళండి. అందువల్ల సంతానం వాళ్ళు పుట్టిన పిల్లలు ఉంటారు కదా, అలాగే మా కుటుంబం చాలా పెద్దదనమాట. అందరూ కలిసి మేము సంక్రాంతి, అలాగే వినాయక చవితి, నాగల చవితి ఇవన్నీ కూడా ఉమ్మడిలో చేసుకుంటాం. మా ఆదింట్లోనే ఈ పండగలన్నీ జరుపుకుంటాం అనమాట. అప్పుడు చూసి ఎంత పొంగిపోయేదో. మా అమ్మమ్మని మధ్యలో కూర్చోబెట్టుకొని మేము ఫొటోస్ అవన్నీ తీసుకునేవాళ్ళం అండి. చాలా సరదా పడిపోయేదనమాట. ఇక్కడ మా అత్తగారు నాకు పులిహోర తినిపిస్తున్నారండి అక్కడ. అసలు యాక్చువల్గా ఈ భోజనాల టైంలో అల్పపీడనం అనమాట. అయినా సరే బాగా వచ్చారండి జనాలు అందరూ కూడా. మేము 150 మెంబర్స్ని పిలిచాం సంవత్సరం కదా అని. అంటే మా అమ్మమ్మ తాలూకా మంచిని బట్టి కూడా మనకి జనాలు కూడా వస్తారండి. అంటుంటారు కదా, పుట్టినప్పుడు మనం డబ్బు పట్టుకొని రాము, అలాగే చనిపోయినప్పుడు డబ్బు తీసుకుని వెళ్ళాం, మనం మంచి చెడులే ఉండిపోతాయి అనుకుంటారు. చనిపోయిన వ్యక్తి మంచి వ్యక్తి అనుకో, అబ్బా ఇదేంట్రా అంత బేగా చనిపోయాడు, ఎంత మంచి వ్యక్తిరా, ఇలాంటి వాళ్ళు ఇంకా బతకాలరా అంటాం. అదే చెడ్డవాడు చనిపోయాడు అనుకో, అబ్బా ఇడు పోయినా పర్లేదు, ఇడు భూమి మీద ఉండి వేస్ట్ అని అనుకుంటాం. ఆ మంచి చెడులే ఉండిపోతాయండి, అవే చెప్పుకుంటాం అనమాట. అందుకే ఇప్పుడు కూడా మనం ఎవరికైనా సరే ఉపకారం చేయకపోయినా పర్లేదు, అపకారం మాత్రం చేయకూడదండి. మంచిగా ఉండాలన్నమాట మనం. అలాగే మా అమ్మమ్మ మాకు ఒక ధైర్యం అనమాట. ధైర్యంగా ఉండేది ఇంట్లో ఎప్పుడైనా సరే. పెద్ద దిక్కు ధైర్యం అండి. నిజంగా వాళ్ళు ఉంటే చాలు. అక్కడ అలాగ కుర్చీలో కూర్చుంటే చాలు మనకి ఏదో తెలియని ఒక గుండె బలం, ఒక
ఏదో ధైర్యంగా అనిపిస్తుంది. ఒకవైపు సంతోషంగా కూడా ఉంటుంది. అబ్బా! మా అమ్మమ్మ వల్లే కదా ఈ ఫ్యామిలీ ఎంత పెద్దదయింది. ఆహ్, ఏ తక్కువ మందే గానీ మా అమ్మమ్మ గాని ఉన్నారనుకో సంతానం, ఇంత అవ్వదు కదా! అదొక ఏదో తెలియని ఆనందం. చాలా బావుంటదనమాట. అందుకే నాకు పెద్దవాళ్ళు అంటే ముసలివాళ్ళు అంటే కొంచెం ఇంట్రెస్టెడ్‌గా చూస్తూ ఉంటాననమాట. నాకిష్టం కూడాను. వాళ్ళు ఏదైనా చెప్తే చాలా ఇదిగా వింటూ ఉంటాను గూడా నేను. అంత ఇష్టమండి నాకు. మా అమ్మమ్మ దగ్గరికి ఎవరైనా ఎళ్ళినప్పుడు ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ అని ఏదో ఒకటి పట్టుకెళ్తాం కదా! మనం ఇచ్చింది చాలా చిన్నదైనా సరే ఎంత పొంగిపోయేదో అసలు. తను ఒకవేళ తిన్నా, తినకపోయినా అబ్బా! ఇది తెచ్చారని 10 మందికి చెప్పుకునేదనమాట సరదాగా. తను అది తినొచ్చు, తినకపోవచ్చు అది వేరే విషయం. మనం తెచ్చిన దాన్ని చూసి ఎంతో సరదా పడిపోయేదండి. అంత బాగా ఉండేదనమాట. మీకు నాలాగే పెద్దవాళ్ళంటే ఇష్టమేనా? అంటే ఇప్పుడు చెప్పాను కదా! ఇంట్లో ముసలివాళ్ళుంటే అదొక బావుంటదండి నిజంగా. వాళ్ళక్కడ కూర్చుంటే చాలు చాలా ఆనందం అనిపిస్తది. మరొక వీడియోతో మీ ముందుకొస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.